గుడ్ మార్నింగ్ మైసమ్మ. అయిపోయిందా? స్నానం అయిపోయిందా? టిఫిన్ చేసినావా? టిఫిన్ చేసినావా అంటే టిఫిన్ తిన్నావా అని అంటలేను, వండినావా అంటున్నావు. కాలేదంటే చేయలేదు, తినలేదు. హలో, ఏం చేస్తారు? ఏం చేస్తారు డాడీ? ఎప్పుడు ఫోనేనా బేటా? టీవీ చూసుకోవచ్చు కొద్దిసేపు. పొంగినా సాయి? ఓ మై గాడ్, షట్, నేను పెట్టి మర్చిపోయినా. గట్లేం చేస్తున్నావు? గట్లేం చేస్తున్నావు అంటే దాని మీద నా పిండి మొత్తం పోతుందా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మైసమ్మ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అందరికి వెరీ గుడ్ మార్నింగ్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇంకా ఈరోజు వచ్చేసి సండే, అందరికి హ్యాపీ సండే. హ్యాపీ సండే. అయితే ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి పూరి అనమాట. ఇది బీట్రూట్ పూరి. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. ఇంకా పొద్దున్న నుంచి ఇక పనులను చేసుకునేసరికి టైం అయింది. ఇక అందుకే కొంచెం పూరి లేట్ అయిపోతుంది. ఇంకా పూరి చేసుకొని పూరి సల్లగా ఫ్రిడ్జ్ లో పెట్టలే, ఫ్రిడ్జ్ లో పెట్టలే వద్దంటే కదా. ఇప్పుడు మందం చేయి కావాలంటే మళ్ళీ పొద్దు చేసుకోవచ్చు. అందేముంది, ఖరాబ్ కదా పిండి ఏమన్నా. బీట్రూట్ పూరి ఏమైంది? రోజు చపాతీ తిన్నా. చపాతీ తినాలి మరి. ముందే నువ్వు క్యాంటీన్ ఫుడ్ తింటున్నావు, అలా అంతా సోడా గిడేస్తావు. అది అరుగు పాడు కాదు. మళ్ళీ మధ్య కొంచెం లావ్ అవుతున్నావు, గుర్తుపడుతున్నావు నిజంగా. నీకు తెలుసులేదా? తెలుస్తుంది మరి. ఏం చేస్తున్నాడు డాడీ? ఓ పూరియా అతుకోలేదు దానికి. చిన్న నువ్వేం చేస్తున్నావు బేటా? స్మైలా? మంచిగా ఉంది నీది. ఎంతవరకు వచ్చింది పూరీలు? ఎన్ని ప్లేట్ చేసినావు? లెక్క పెట్టలే. నాకైతే 2 ప్లేట్లు కావాలి. 5 పూరీలా 5 ప్లేట్లా? 5 ప్లేట్లు అంటే ఎన్ని తెలుసా? 20 ప్లేట్లు. సరిపోతుందా? ఒక్కొక్క పూరే కలుస్తాం. నువ్వైతే కాదు, ఒక పూరి అయితే ఇచ్చేద్దాం. వావ్, బీట్రూట్ పూరి సూపర్ అవుతుంది. నూనె అణిగిందబ్బా. ఎక్కువ మాడకూడదు. ఏమైపోతుంది? తిరిగిపోతుంది. అందుకే తక్కువ పెట్టేసేయాలి. ఏంటని కలర్ఫుల్. ఇట్లా ఎర్ర చేస్తే ఏమైందంటే మలిగిపోతుంది. అయిపోయినా పూరి? వావ్,
వేడి వేడిగా బీట్రూట్ పూరి రెడీ. ఎన్నైనా లెక్కట్లేదా? ఓకే, ఫైనల్ గా పూర్లు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా టిఫిన్ చేస్తున్నాము. ఫస్ట్ నువ్వే తెలియవా ఏంటో చెప్పు. రోజు సండే చికెన్ మటన్ నాన్ వెజ్ కాకుండా అప్పుడప్పుడు ఇట్లా చేసుకొని తింటా కూడా బాగుంటుంది. చికెనే మటన్ తినాలని మనం వారం తింటున్నాం. మరి ఇట్లా ఎవరికి చికెన్ ఇష్టం ఉండదు, మటన్ ఇష్టం ఉండదు, మటన్ ఇష్టం ఉండదు. నేను ఒక్కరు తినేది చికెన్, సారీ నేను తినేది మటన్. వీళ్ళు ముగ్గురికి చికెన్ ఇష్టం. కాకపోతే ఏంటంటే చికెన్ పడతలేదు, రానకు కూడా మటనే. వాళ్ళిద్దరికి చికెన్, కానీ చికెన్ చిన్నారికి పడదు. చికెన్ హీట్ కదా, చిన్నారికి జర ఇవి కొంచెం బురదలు వస్తాయి చికెన్ తింటే. అందుకే ఇక చికెన్ బంద్ చేసాము. ఇక ఏమన్నా మొత్తం వెజిటేరియనే కదా. నువ్వు తింటావు మటన్? డాక్టర్లు కూడా ఎంత మంది చెప్పారు మటన్ తినాలి మంచిది, మటన్ తినాలి మంచిది అని. కానీ తినదు. మన ఆరోగ్యం కోసం మనం తినాలి, ఆరోగ్యం కొంచెం బాగుంటుంది. అంటే ఇప్పుడు రెగ్యులర్ కూడా కాదు, ఎప్పుడో ఒకసారి 15 రోజులు కానీ అట్లా తింటే కూడా కొంచెం బాగుంటుంది కదా ఆరోగ్యానికి. చెప్తున్నారు, ఏం చేస్తాం. సరే ఓకే, ఇప్పుడు అయితే టిఫిన్ చేసేద్దాం. అక్క ఏం చేస్తున్నా? ఏది ఇది నువ్వేనా? కాదు, మళ్ళీ శతి శతి నువ్వేనా? 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 కాదు, బాగా ఏమన్నది ఎందుకు నాకు పోటీ ఉందంట, అందుకే నువ్వు ఏమన్నది ఓకే, ఫైనల్గా బట్టలు బాసనలు అన్నీ అయిపోయినాయి. మైసమ్మా ఓకే, ఆ పని అన్నం ఎప్పుడు ఉండదు? చేతులకు బియ్యం ఉన్నట్టున్నాయి. కడిగినావా? ఆల్మోస్ట్ 1:10. తొందరగా కొట్టేస్తే తిందాం. నాకు పూరి సరిపోలే. చిన్న నిద్ర లేచింది. సరిపోయిందా? నిజంగా ట్యూషన్ నీళ్ళకి మీకు 3 o'clock. ఓకే, 3 o'clock ట్యూషను. ఇప్పుడు 2 అవుతుంది టైము. రానైతే పండుకొని ఇంకా లేవలేదు. అన్నమైందా? అన్నమైందా? అన్నం కాగానే కొంచెం తినాలి, ఆకలి కూడా బాగా అవుతుంది. సరేనా? ఏమన్నా దెబ్బలు, చిన్నానికి దెబ్బలు తాకినాయి అట, ఊగే చూపిస్తుంది కదా దెబ్బలు తాకినాయి. వదులుతలే బట చిన్నానికి దెబ్బలు. ఎందుకు వదులే బట? ఎందుకు వదులు? నువ్వు అంటే ఇష్టమే మా దెబ్బలు కదలి. కొమ్మలొస్తాయా? కొట్టావు మళ్ళా? ఓ షట్, ఒక్కసారి గుద్దుకుంటే కొమ్మలు వస్తాయట. జాగ్రత్త, గుద్దుకోవద్దు. అక్కేది అక్క డ్రైవ్ తీసుకున్న అక్కేది. ఇటు రాలా ఓకు. చిన్నారక్క ఫ్రెండ్తో వస్తుంది. చిన్నారక్క ఏమని చిన్నారక్క?
పప్ప కనిపిస్తలేడా? పప్ప కనిపిస్తలేడా?